నీ పేరు? మల్టీ స్టార్ మన్మరాజా. ఓ సూపర్ రొమాంటిక్ ఉన్నారు. కానీ రాజసాబ్ వస్తుంది అంత లేకుంటుంది అది ఇది అని అంటున్నారు. ఏంది అది? వాడెవడో నా కాడ తీసుకురా బుద్ధ బల్లేం మాట అంటే ఏమో కొంతమంది అంటున్నారు. మొన్న సినిమాలు వచ్చినాయి అంటున్నా భయ్యా. వాడు కొంతమంది అంటున్నారు. ఆ కొంతమందిలో ఎవరో ఎలక బొక్కలు దాక్కున్నా ఎతికి మరి పట్టుకొచ్చి బుద్ధ మీద అంట. మరి ఎట్లుంటది అంట అంటే ఏందనుకుంటున్నావు భయ్యా? ఆ సినిమా ఎవరు హీరో ఎవరు? ఏమన్నా సంపూర్ణేష్ బాబు అనుకుంటున్నారు. అయింది ప్రభాస్. నీ అమ్మ ఒకెప్పుడు హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ్ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తెలుగు వాడంటే, తెలుగు సినిమాలు అంటే, తెలుగు వాళ్ళు అంటే, టాలీవుడ్ అంటే ఎంటికతో తీసి అన్నారు. ఇప్పుడు ప్రభాస్ వచ్చిన తర్వాత, బాహుబలి వచ్చిన తర్వాత నీ అమ్మ కింద ఏంటితో సమానం అయిపోయింది. అదేంది బాహుబలి తోటి బద్దలు బలదెంగింది మొత్తం. హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, తమిళ వాళ్ళు, ఉర్దూ వాళ్ళు, మలయాళం వాళ్ళు అందరూ బద్దలు బల కొట్టింది ఎవరు రానంటే ప్రభాస్. మరి అలాంటి సినిమా ప్రభాస్ బాహుబలితో బద్దలు బల కొట్టినాం, పుష్పతోడు పుచ్చ లేపినాం, దేవరితో దౌడ బల కొట్టినాం, పాండేలతో తడాకు చూపించాం. అది తెలుగుని దెబ్బ అంటే ప్రభాస్ అంటే ఎవరు అనుకుంటున్నావు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ కర్ణుడా. ఇప్పుడు కర్ణుడు కాదు, కర్ణుడికి బలం లేదు. అర్జునుడు ఓడిపోయినాడు, కర్ణుడు గెలిచినవాడు అర్జునుడు. అయితే మరి కర్ణుడు క్యారెక్టర్ వేసిండు కదా. ఇప్పుడు ఎవరు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎవరు? శంకరుడు. ఏందనుకుంటున్నావు? ఈ సినిమాలో శంకరుడు కూడా వస్తున్నది. కన్నప్ప. కాకపోతే డిఫరెంట్ రోల్ చేయాలి, కర్ణునికి ఒక మంచి గుర్తింపు చేయాలని చెప్పి ఈ హీరో అనేవాడు జీరో భయ్యా. డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి, డబ్బులు తీసుకోవాలి, సపోర్ట్ చేయకుండా నాకేం సంబంధం లేదు భయ సపోర్ట్ చేయకుండా దూకోవాలి అంతే తప్ప ఆయన వ్యక్తిగత నిర్ణయాలు ఏది ఉండవు. అది ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కుర్చీ వేసి కాళ్ళ మీద కాలేసి నా కొడుకులారు ఎవడేస్తాడు? రాడు హిందీ ఇంగ్లీష్ వాడేస్తాడా, తమిళ వాడేస్తాడా, మలయాళం వస్తాడు? నా కొడుకులారని అమ్మని కుర్చీ మీద కుర్చేసుకొని రారా చూస్తున్నాం అంటాడు రాజాసాబ్ వచ్చిన తర్వాత. అలాంటి సినిమాని, అలాంటి ప్రభాస్ని అట్లనడం చాలా తప్పు. మనం ప్రభాస్ని కించపరిచినట్టు కాదు అది. మన తెలుగు వాళ్ళని మనమే తొక్కుకునేట్టు లెక్క అది. అది మన తెలుగు ఆంధ్ర తెలంగాణ ఇడిపోయినా కానీ అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత ఇడిపోతారు. ఎవడన్నా వస్తే గుద్ద బల కొడతారు. అట్లా ఆంధ్ర కానీ తెలంగాణ కానీ పెళ్ళయి ఎవరిది వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవడన్నా వచ్చిండు అనుకో ఆంధ్ర తెలంగాణ గుద్ద బల తింటారు. సూపర్. అది